నమస్కారం. CH9 టీవీ న్యూస్కు చూస్తున్న ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది నవ సంవత్సరం పంచాంగము ఈ సంవత్సరము జరుగును ఫలితములు. శ్రీ విశ్వవాసనామ సంవత్సరము ఫలం. శ్రీ విశ్వావసనామ సంవత్సరం చైత్ర వైశాఖ మాసలందు ఎండలు అధికము, మరణాదులు, అగ్ని ప్రమాదములు, అకాల మరణాలు, యాక్సిడెంట్లు అధికముగా ఉండగలవు. ధరలు అధికముగా ఉండును. కొన్ని ప్రాంతములందు వర్షములు. రోహిణి మృగశిర కార్తెలయందు తోలగరు ప్రారంభం. జ్యేష్ఠ ఆషాఢ మాసనందు మిశ్రమ వర్షములు ప్రారంభం. వ్యవసాయకులు వర్షము. అన్ని ప్రాంతములందును నదులు మిక్కుటముగా ప్రవహించును. శ్రావణ భాద్రపద మాసులందు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములందు మంచి వర్షములు కురియును. పత్తి మిర్చి పంటలు అధికముగా ఫలించును. దేశమునందు వింత వ్యాధులు పుట్టును. దగ్గు జ్వరాల వ్యాధులతో ఇబ్బంది పడుటకు ఆవశ్యకత ఉంది. ఆశ్వీజ కార్తీక మాసములందు అతివృష్టి కొన్ని ప్రాంతములందు కలుగును. పంటల ధరలు హెచ్చు తగ్గులుగా ఉండగలవు. ధరలు అధికముగా కార్తీక మాసము ఆఖరు చలి ప్రారంభమగును. మంచు వర్షములు కురియును. పంటలకు పురుగు మిక్కటముగా జనించును. మార్గశిర పుష్య మాసములందు పైరులకు పురుగు బాధలు, చెలిప్ర అధిక మరణములు, యాక్సిడెంట్లు అధికము. రైతులకు ధరలు లేక కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చును. మాఘ పాల్గొన మాసములందు ఆక్వా పంటలు కూడా వృద్ధియును. ధరలు అధికముగా రాలేవు. అన్ని రంగములను అభివృద్ధి మార్గములతో పనియించును. పంటలు బాగా ఉండగలవు. బంగారము, వెండి, నెయ్యి ధరలు అధికముగా ఉండును. శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఫలితం నిర్ణయము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహింసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. సంవత్సరము రాశి ఫలాలు. మేషరాశి ఫలితములు. అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము, ఆదాయం 2 వ్యయం, 14 పూజితం, 5 అవమానం, 7. గురుడు ఈ సంవత్సరము 13/5/2025 వరకు వృషభ రాశి యందు, తదుపరి 14/5/2025 నుండి 17/10/2025 వరకు మిథున రాశి యందు సంచారము. ఈ శ్రీ విశ్వవాసనామ సంవత్సరము 18/10/2025 నుండి కర్కట రాశి యందు సంచారము చేయును. శని ఈ సంవత్సరం నుండి 28/3/2025 వరకు కుంభరాశి యందు, 29/3/2025 నుండి మీనరాశి యందు సంచారము చేయును. రాహువు ఈ సంవత్సరము 17/5/2025 వరకు మీనరాశి యందు, 18/5/2025 నుండి వరకు కన్యారాశి యందు, 18/5/2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును. అదృష్టం అశ్వని వారు వైడూర్యము, భరణి వారు వజ్రమును, కృత్తిగా వారు కెంపును ధరించాలి. ఈ రాశి వారులకు 2, 3, 8, 9, 11 సంఖ్యల యందు అదృష్ట కార్యములు లభించును. ఆది, మంగళ, బుధ, శనివారములు కార్యసిద్ధి కలుగును. స్టార్ నెంబరు 9. నక్షత్ర ఫలములు. అశ్వని నక్షత్రం వారికి మిశ్రము, ఆదాయము, కొన్ని కార్యములు పూర్తి, రుణ విముక్తి. భరణి నక్షత్రం వారికి తలచిన పనులు ఆలస్యము, ధనాదాయము సామాన్యం. కృత్తికా నక్షత్రం వారికి వ్యవహార చిక్కులు. కుటుంబమునందు అధిక ధనము. ఈ రాశి వారికి ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్, ఫిబ్రవరి ధనప్రాప్తి యోగము. 1, 2, 3, 6 ఆది, బుధ, గురువారముల యందు తలచిన పనులు విజయమవును. వృషభ రాశి ఫలితములు. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు, ఆదాయం 11, వ్యయం 5, పూజిత 1, అవమానం 3. గురుడు ఈ సంవత్సరం 13/5/2025 సంవత్సరం వృషభ రాశి యందు, తదుపరి 14/5/2025 నుండి 17/10/2025 వరకు మిథున రాశి యందు సంచారము. శ్రీ విశ్వావసనామ సంవత్సరము 18/10/2025 నుండి కర్కట రాశి యందు సంచారము చేయును. శని ఈ సంవత్సరం నుండి 28/3/2025 వరకు
కుంభరాశి యందు 29/3/2025 నుండి మేనరాశి యందు సంచారం చేయును. రాహువు ఈ సంవత్సరము 17/5/2025 వరకు మేనరాశి యందు 18/5/2025 నుండి కుంభరాశి యందు సంచారం చేయును. కేతువు ఈ సంవత్సరము 17/5/2025 వరకు కన్యారాశి యందు 18/5/2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును. అదృష్ట కృత్తికా నక్షత్ర జాతకులు కెంపును రోహిణి నక్షత్రము జాతకులు ముత్యమును మృగశిర నక్షత్రము జాతకులు పగడము ధరించవలెను. ఈ రాశి వారులకు 1, 2, 5, 6, 9 సంఖ్యలు గల రోజులందు ధనప్రాప్తి యోగము కలదు. సోమ బుధ శుక్ర శనివారములందు ప్రయాణము కార్యం అనుకూలముగా. స్టార్ నంబర్ సంఖ్య 6. నక్షత్ర ఫలము కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదముల వారికి వృత్తి ఉద్యోగము సమస్యలు కొన్ని ఇబ్బందులు ధనప్రాప్తి. రోహిణి నక్షత్ర జాతకులు వృత్తి యందు మిశ్రమ ఆదాయము కార్యములు పూర్తి ఉద్యోగ ప్రాప్తి. మృగశిర నక్షత్రము 1, 2 పాదముల వారికి పిల్లల సమస్యలు పూర్తి ధార్మిక చింతను సామాన్య ధనము. రాశి వారికి మే, జూలై, నవంబర్, డిసెంబర్, జనవరి, మార్చి నెల యందు ధన ప్రాప్తి యోగము. 3, 4, 5 తేదీలు బుధ శుక్ర శనివారంలో ప్రయాణము ధనయోగము జరుగు. ఈ సంవత్సరము రాశి ఫలితములు. మిథున రాశి ఫలితములు. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునరసు 1, 2, 3, ఆదాయం 14, వ్యయం 2, పూజిత 4, అవమానం 3. గురుడు ఈ సంవత్సరము 13/5/2025 వరకు వృషభ రాశి యందు, తదుపరి 14/5/2025 నుండి 17/10/2025 వరకు మిథున రాశి యందు సంచారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరము 18/10/2025 నుండి కర్కట రాశి యందు సంచారము చేయును. శని ఈ సంవత్సరం నుండి 25/3/2025 వరకు కుంభరాశి యందు, 29/3/2025 నుండి మీనరాశి యందు సంచారము చేయును. రాహువు ఈ సంవత్సరము 17/5/2025 వరకు మీనరాశి యందు, 18/5/2025 నుండి కుంభరాశి యందు సంచారము చేయును. కేతువు ఈ సంవత్సరము 17/5/2025 వరకు కన్యారాశి యందు, 18/5/2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును. అదృష్ట మృగశిర వారు పగడము, ఆరుద్ర వారు గోమేదకమును, పునరుసు వాళ్ళు పుష్యరాగము ధరించవలెను. ఈ రాశి వారికి 1, 3, 6, 9 సంఖ్యలో రోజుల్లో కార్యసిద్ధి లాభము కలుగును. ఆది సోమ బుధవారాల్లో ప్రయాణం చేస్తే పనులు విజయం పొందును. స్టార్ నెంబర్ 5. నక్షత్ర ఫలములు. మృగశిర నక్షత్రము 3, 4 పాదుల వారికి ఆరోగ్యం బాగు, పిల్లల సమస్యలు తొలగును. ధన ప్రాప్తి. ఆరుద్ర నక్షత్ర వారికి దీర్ఘ రుణము. నక్షత్రములు 1, 2, 3 పాదుల వారికి ఉమ్మడి సమస్య నివృత్తి, బంధు ప్రీతి, ఆదాయము అధికము. ఈ రాశి వారులకు జూలై, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, మార్చి నెలల నుండి ధన ప్రాప్తి యోగము జరుగును. 1, 3, 6, 8 తేదీలలో ఆది గురువారం శుక్రవారం యందు ప్రయాణము ధన ప్రాప్తి యోగము. రాశి ఫలితము. కర్కటక రాశి ఫలితము. పునరసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు, ఆదాయం 8, వ్యయం 2, పూజిత 7, అవమానం 3. గురుడు ఈ సంవత్సరం 13/5/2025 వరకు వృషభ రాశి యందు, తదుపరి 14/5/2025 నుండి 17/10/2025 వరకు మిథున రాశి యందు సంచారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరము 18/10/2025 నుండి కర్కట రాశి యందు సంచారము చేయును. శని ఈ సంవత్సరం నుండి 28/3/2025 వరకు కుంభరాశి యందు, 29/3/2025 నుండి మీనరాశి యందు సంచారము చేయును. రాహువు ఈ సంవత్సరం 17/5/2025 వరకు మీనరాశి యందు, 18/5/2025 నుండి కుంభరాశి యందు సంచారము చేయును. కేతువు ఈ సంవత్సరం 17/5/2025 వరకు కన్యారాశి యందు,
18/5/2020 నుండి సింహరాశి యందు సంచారము చేయును. అదృష్టం పునర్వసు నక్షత్రం జాతకులు పుష్యరాగమును, పుష్యమి నక్షత్ర జాతకులు ఇంద్రనీలమును, ఆశ్లేష నక్షత్ర జాతకులు పచ్చరాయి ధరించవలెను. ఈ రాశి వారులకు 2, 3, 6, 9 సంఖ్యల రోజుల్లో ధన ప్రాప్తి కలిగించును. ఆది, సోమ, మంగళ, శుక్రవారం ప్రయాణం చేస్తే తగిన వస్తువులు పూర్తి అగును. స్టార్ సంఖ్య 2. నక్షత్ర ఫలము పునర్వసు నక్షత్రము 4వ పాదము వారికి గృహ నిర్మాణం, ఖర్చులు, తలచిన పనులు పూర్తి, ఉద్యోగ ప్రాప్తి. పుష్యమి నక్షత్రం వారికి కోరిన చోట ఉద్యోగము, ధన ప్రాప్తి యోగము, మిశ్రమదాయము. ఆశ్లేష నక్షత్రం వారికి దూర ప్రయాణములు, రుణములు దొరుకును. ధనయోగములు ఈ రాశి వారికి ఏప్రిల్, జూన్, ఆగస్టు, నవంబర్, జనవరి నెలల్లో ధనలాభము కలుగును. 4, 6, 8 తేదీలు ఆది, సోమ, శుక్రవారం, శనివారములు ప్రయాణము, ధనలాభం జరుగును. ఈ సంవత్సరము రాశి ఫలితము. సింహరాశి ఫలితము. మఖ 4వ పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము, ఆదాయం 11, వ్యయం 11, పూజ్యితం 3, అవమానం 6. గురుడు ఈ సంవత్సరం 13/5/2020 వరకు వృషభ రాశి యందు, తదుపరి 14/5/2025 నుండి 17/10/2020 వరకు మిథున రాశి యందు సంచారం చేయును. శ్రీ విశ్వావసనామ సంవత్సరం 18/10/2025 నుండి కర్కట రాశి యందు సంచారం చేయును. శని ఈ సంవత్సరం నుండి 28/3/2025 వరకు కుంభరాశి యందు, 29/3/2025 నుండి మీనరాశి యందు సంచారం చేయును. రాహువు ఈ సంవత్సరం 17/5/2025 వరకు మీనరాశి యందు, 18/5/2025 నుండి కుంభరాశి యందు సంచారం చేయును. కేతువు ఈ సంవత్సరము 17/5/2025 వరకు కన్యారాశి యందు, 18/5/2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును. అదృష్టము మఖా నక్షత్ర జాతకులు గోమేధికమును, పుబ్బా నక్షత్ర జాతకులు వజ్రమును, ఉత్తర నక్షత్ర జాతకులు కెంపు రాయును, ఉంగరములు ధరించవలెను. ఈ రాశి వారులకు 1, 3, 6, 8, 9 సంఖ్యలు ప్రయాణములు యందు కార్యసిద్ధి కలుగజేస్తాయి. ఆది, సోమ, మంగళవారములు ధన ప్రాప్తించును. స్టార్ సంఖ్య 1. నక్షత్ర ఫలములు. మఖా నక్షత్రముల వారికి శ్రీ సౌఖ్యము, రాజకీయము, పదవులు ఇంటి యందు అనుకూలము. పుబ్బా నక్షత్రముల వారికి ధనలాభము, వృత్తి యందు కలుగును. గౌరవములు, గృహయోగములు. ఉత్తర నక్షత్రములకు 1వ పాదం వారికి స్థలములలో ఖరీదు, కోర్టు సమస్యలు తొలగును. వృత్తి యందు ధనం ఈ రాశి వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ధనయోగములు. 3, 4, 5, 9 తేదీలు ఆది, మంగళ, బుధవారములు ప్రయాణము, ధనయోగం కాలసిద్ధి కలుగును. రాశి ఫలితములు. కన్యారాశి ఫలితములు. ఉత్తరం 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు, ఆదాయం 14, వ్యయం 2, పూజ్యిత 6, అవమానం 6. గురుడు ఈ సంవత్సరం 13/5/2025 వరకు వృషభ రాశి యందు, తదుపరి 14/5/2025 నుండి 17/10/2025 వరకు మిథున రాశి యందు సంచారము చేయును. శ్రీ విశ్వావసనామ సంవత్సరము 18/10/2025 నుండి కర్కట రాశి యందు సంచారము చేయును. శని ఈ సంవత్సరం నుండి 28/3/2025 వరకు కుంభరాశి యందు, 29/3/2025 నుండి మీనరాశి యందు సంచారం చేయును. రాహువు ఈ సంవత్సరము 17/5/2025 వరకు మీనరాశి యందు, 18/5/2020 నుండి కుంభరాశి యందు సంచారం చేయును. కేతువు ఈ సంవత్సరం 17/5/2025 నుండి సంచారము కన్యారాశి యందు, 18/5/2020 నుండి సింహరాశి యందు సంచారము చేయును. అదృష్ట సంఖ్యలు. ఉత్తర నక్షత్రం జాతకులు కెంపును, హస్త నక్షత్ర జాతకులు ముత్యమును, చిత్త నక్షత్ర జాతకులు పగడము, ఉంగరములు ధరించవలెను. ఈ రాశి వారులకు 1, 3, 6, 8, 9 సంఖ్యలందు ప్రయాణములు చేస్తే ధన ప్రాప్తి, వ్యవహారం జరుగును.
ఆది మంగళ గురు శుక్రవారములు తలచిన పనులు పూర్తి ధనలాభం కలుగుతాయి. స్టార్ సంఖ్య 3, స్టార్ సంఖ్య 5. నక్షత్ర ఫలము ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదం వారికి పిల్లల స్థితి అనుకూలముగా, ధన ప్రాప్తి మిశ్రమాదాయముగా. హస్త నక్షత్రం వారికి వృత్తి వ్యాపారం ఉద్యోగములందు ధనయోగం కార్యసిద్ధి. చిత్తా నక్షత్రములు 1, 2 పాదముల వారికి దూర ప్రయాణములు కుటుంబ సంతోషము కలుగును. ధన ప్రాప్తి ఈ రాశి వారులకు మే, జూలై, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ధనలాభము కార్యసిద్ధి. 1, 3, 6, 8 తేదీలు ఆది, బుధ, గురు, శుక్రవారములందు ప్రయాణము కార్యసిద్ధి, ధన ప్రాప్తి జరుగును. ఈ సంవత్సరము రాశి ఫలితము. తులారాశి ఫలితము. చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, ఆదాయం 11, వ్యయం 5, పూజిత 2, అవమానం 2. గురుడు ఈ సంవత్సరం 13/5/2025 వరకు వృషభ రాశి యందు, తదుపరి 14/5/2025 నుండి 17/10/2025 వరకు మిథున రాశి యందు సంచారం చేయును. శ్రీ విశ్వావసునామ సంవత్సరము 18/10/2025 నుండి కటక రాశి యందు సంచారము చేయును. శని ఈ సంవత్సరం నుండి 28/3/2025 వరకు కుంభరాశి యందు, 29/3/2025 నుండి మేనరాశి యందు, 18/5/2025 నుండి కుంభరాశి యందు సంచారము చేయును. కేతు ఈ సంవత్సరం 17/5/2025 వరకు కన్యారాశి యందు, 18/5/2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును. అదృష్ట సంఖ్యలు చిత్తా నక్షత్ర జాతకులు పగడమును, స్వాతి నక్షత్రములకు గోమేదకమును, విశాఖ నక్షత్ర జాతకులు పుష్యరామం ధరించవలెను. ఈ రాశి వారులకు 1, 3, 4, 6, 9 సంఖ్యలు. సంఖ్యా శాస్త్రీయ ప్రయాణములందు ధనలాభం కలుగును. మంగళ, బుధ, శుక్రవారం ధనయోగ్యం వ్యవహార్యము కలుగజేయుటకు. స్టార్ సంఖ్య 6. నక్షత్ర ఫలములు చిత్తా నక్షత్రములు 3, 4 పాదం వారికి స్నేహ భంగము, ఆరంభము పనులకు ఆలస్యము. ధన ప్రాప్తి స్వాతి నక్షత్రం వారికి వ్యాపారం, వృత్తి మిశ్రమంగా, పిల్లల సమస్యలు, ధనము ఖర్చు అరుగుదా. విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల వారికి స్థానచలనము మార్పు చేస్తారు. ఇంటి పోరు అధికము. ఈ రాశి వారులకు జూన్, జూలై, నవంబర్, డిసెంబర్, జనవరి, మార్చి మాసాలు ధన ప్రాప్తి. 5, 7, 8 తేదీలు బుధ, శుక్ర, శనివారం ప్రయాణము ధనలాభం కార్యసిద్ధి జరుగును. ఫలితము. వృశ్చిక రాశి ఫలితములు. విశాఖ 4 పాదములు, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు, ఆదాయం 2, వ్యయం 14, పూజిత 5, అవమానం 2. గురుడు ఈ సంవత్సరం 13/5/2025 వరకు వృషభ రాశి యందు, తదుపరి 14/5/2025 నుండి 17/10/2025 వరకు మిథున రాశి యందు సంచారం చేయును. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 18/10/2025 నుండి కటక రాశి యందు సంచారం చేయును. శని ఈ సంవత్సరం నుండి 28/3/2025 వరకు కుంభరాశి యందు, 29/3/25 నుండి 2020 నుండి మేనరాశి యందు సంచారం చేయును. రాహువు ఈ సంవత్సరం 17/5/2025 వరకు మేనరాశి యందు, 18/5/2025 నుండి కుంభరాశి యందు సంచారం చేయును. కేతు ఈ సంవత్సరము 17/5/2025 వరకు కన్యారాశి యందు, 18/5/2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును. అదృష్టము. విశాఖ నక్షత్ర జాతకులు పుష్యరాగమును, అనురాధ నక్షత్ర జాతకులు నీలమును, జ్యేష్ఠ నక్షత్ర జాతకులు పచ్చరాగం ధరించవలెను. ఈ రాశి వారులకు 1, 2, 4, 6, 8, 9 సంఖ్యల యందు ప్రయాణములు చేస్తే వ్యవహార విజయములు కలుగును. బుధ, గురు, శుక్రవారం ప్రయాణములు చేస్తే ధనధాయములు కలుగును. స్టార్ సంఖ్య 9. నక్షత్ర ఫలితము. విశాఖ నక్షత్రము 4వ పాద వారికి ఆదాయం, మించిన ఖర్చు, వృత్తి యందు సన్మానము, ధన ప్రాప్తి. అనురాధ నక్షత్రం వారికి ధనం
చింతన అధికార సమస్యలు, ఇంటి యందు కార్యసిద్ధి, జ్యేష్ఠ నక్షత్రం వారికి ధనము ఖర్చు, ప్రయాణము, బడలిక, సామాన్య అప్పు, చిరాకులు. ఈ రాశి వారికి జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి మాసాలు సమస్యలు తీరును. ధన ప్రాప్తి యోగము 1, 2, 3, 4 తేదీలు ఆది, సోమ, మంగళ, బుధవారం ఎందు కొత్త పనులు ప్రారంభం, ధన ప్రాప్తి జరుగును. ఈ సంవత్సరం రాశి ఫలితం. ధనుసు రాశి ఫలితము. మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢము 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢం 1వ పాదము, ఆదాయం 5, వ్యయం 5, పూజితం 1, అవమానం 5. గురుడు ఈ సంవత్సరం 13/5/2025 వరకు వృషభ రాశి యందు, తదుపరి 14/5/2025 నుండి 17/10/2025 వరకు మిథున రాశి యందు సంచారం చేయును. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 18/10/2025 నుండి కటక రాశి యందు సంచారము చేయును. శని ఈ సంవత్సరం నుండి 28/3/2025 వరకు కుంభరాశి యందు, 29/3/2025 నుండి మీనరాశి యందు సంచారము చేయును. రాహువు ఈ సంవత్సరం 17/5/2025 వరకు మీనరాశి యందు, 18/5/2025 నుండి కుంభరాశి యందు సంచారము చేయును. కేతువు ఈ సంవత్సరం 17/5/2025 వరకు కన్యారాశి యందు, 18/5/2025 నుండి సింహరాశి యందు సంచారము చేయును. అదృష్టము మూలా నక్షత్ర జాతకులు వైడూర్యము, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వజ్రమును, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కెంపును ధరించవలెను. ఈ రాశి వారులకు 1, 2, 5, 6, 9 సంఖ్యలను ప్రయాణం చేస్తే తలచిన ప్రయత్నం పూర్తి అగును. ఆది, బుధ, గురువారములందు పనులు ప్రారంభిస్తే మిత్రలాభం, ధనలాభం కలుగును. స్టార్ సంఖ్య 3. నక్షత్ర ఫలము. మూలా నక్షత్రం వారికి చింతన, శత్రుబాధలు, యాత్రలు, వృత్తి ఉద్యోగము, వ్యాపారులు. సంస్థిత పూర్వాషాఢ నక్షత్రం వారికి ధనము ఇబ్బందులు, జాయింట్ సమస్యలు, సమయానికి ధనము. ఉత్తరాషాఢ నక్షత్రములు 1 పాదం వారికి కలహములు చెందించేది, ఆకస్మిక ధనలాభము. ఈ రాశి వారికి ఏప్రిల్, మే, అక్టోబరు, నవంబరు, ఫిబ్రవరి, మార్చిలలో ప్రయాణం, ధనయోగం, కార్యసిద్ధి. 1, 2, 5, 9 తేదీలు ఆది, బుధ, గురువారం ప్రయాణము, ధన ప్రాప్తి కలుగును. ఈ సంవత్సరం రాశి ఫలితములు. మకర రాశి ఫలితము. ఉత్తరాషాఢము 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు, ఆదాయం 8, వ్యయం 14, పూజిత 4, అవమానం 5. గురుడు ఈ సంవత్సరం 13/5/2025 వరకు వృషభ రాశి యందు, తదుపరి 14/5/2025 నుండి 17/10/2025 వరకు మిథున రాశి యందు సంచారం చేయును. శ్రీ విశ్వావసునామ సంవత్సరము 18/5/2025 నుండి కటక రాశి యందు సంచారం చేయును. శని ఈ సంవత్సరం నుండి 28/3/2025 వరకు కుంభరాశి యందు, 29/3/2025 వరకు మీనరాశి యందు సంచారం చేయును. రాహు ఈ సంవత్సరం 17/5/2025 వరకు మీనరాశి యందు, 18/5/2025 నుండి కుంభరాశి యందు సంచారం చేయును. కేతువు ఈ సంవత్సరం 17/5/2025 వరకు కన్యారాశి యందు, 18/5/2025 నుండి సింహరాశి యందు సంచారం చేయును. అదృష్టము ఉత్తరాషాఢ నక్షత్రములు కెంపియును, శ్రవణ నక్షత్రముల జాతకులకు ముత్యమును, ధనిష్ట నక్షత్ర జాతకులకు పగడము ధరించవలెను. ఈ రాశి వారులకు 1, 3, 6, 7, 9 సంఖ్యల్లో రోజుల్లో ప్రయాణము, వ్యవహారము, జయములు కలుగును. సోమ, బుధ, గురు, శుక్రవారము కొత్త పనులు ప్రారంభిస్తే కార్యజయమును పొందెదరు. స్టార్ సంఖ్య 8. నక్షత్ర ఫలము. ఉత్తరాషాఢ నక్షత్రములు 2, 3, 4 పాదం వారికి శని పూజలు అధికముగా చేయటం మంచిది. సామాన్ ధన ప్రాప్తి. శ్రవణం నక్షత్ర వారికి ధనమునకు ఇక్కట్లు, తొందరగా నిర్ణయములు, ధనయోగము. ధనిష్ట నక్షత్రము 1, 2 పాదం వారికి సమయానికి కార్యములు పూర్తి, అతి ఆలోచనలు వద్దు. ఈ రాశి వారులకు మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్
జనవరి మార్చి నెలలో ధనయోగము సమస్యలు నివృత్తి కలుగును. 3, 5, 6, 7, 8 తేదీలలో సోమ మంగళ శుక్రవారం ప్రయాణం లభిస్తే విశేష ధన ప్రాప్తి జరుగును. ఫలితము కుంభరాశి ఫలితములు ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3, 4 పాదములు, ఆదాయం 8, వ్యయం 14, పూజిత 7, అవమానం 5. గురుడు ఈ సంవత్సరం 13/5/2025 వరకు వృషభ రాశి యందు, తదుపరి 14/5/2025 నుండి 17/10/2025 వరకు మిథున రాశి యందు సంచారం చేయును. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 18/10/2025 నుండి కర్కట రాశి యందు సంచారం చేయును. శని ఈ సంవత్సరం నుండి 28/3/2025 వరకు కుంభరాశి యందు, 29/3/2025 నుండి మీనరాశి యందు సంచారం చేయును. రాహు ఈ సంవత్సరం 17/5/2025 వరకు మీనరాశి యందు, 18/5/2025 నుండి కుంభరాశి యందు సంచారం చేయును. కేతువు ఈ సంవత్సరం 17/5/2025 వరకు కన్యారాశి యందు, 18/5/2025 నుండి సింహరాశి యందు సంచారం చేయును. అదృష్టము ధనిష్ట నక్షత్ర జాతకులు పగడమును, శతభిష నక్షత్ర జాతకులు గోమేతకమును, పూర్వాభ నక్షత్ర జాతకులు పుష్యరాగము ధరించవలెను. ఈ రాశి వారులకు 3, 4, 5, 8, 9 సంఖ్యల యందు ప్రయాణం ధనలాభము కలుగు చేస్తాయి. ఆది, సోమ, గురు, శుక్ర వారములు క్రొత్త పనులు ప్రారంభిస్తే ధనదాయము, వృత్తి యందు అనుకూలములు, విజయ ప్రాప్తి కలుగును. స్టార్ సంఖ్య 8. నక్షత్ర ఫలములు ధనిష్ట నక్షత్రము 3, 4 పాదముల వారికి చరాస్తుల సమస్యలు, అనారోగ్యము, బాధ, ధన వ్యయం, రాబడి సమానం. శతభిష నక్షత్రం వారికి నిరోధ్యాగ్యం సమస్య తీరును. ధనయోగము పిల్లల స్థితి శుభం. పూర్వాభ నక్షత్రములు 1, 2, 3 పాదముల వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారములు మిక్కుడను మంచిది కాదు. ఈ రాశి వారులకు మే, జూన్, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో ఆకస్మిక ధనలాభం వృత్తి యందు కలుగును. 2, 3, 6, 9 తేదీలు సోమ, మంగళ, శుక్రవారందు ప్రయాణము ధనలాభము సంతృప్తిని కలుగు చేయును. సంవత్సరం రాశి ఫలితము మీన రాశి ఫలితములు పూర్వభాద్రం 4 పాదములు, ఉత్తరాభాద్రము 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు, ఆదాయం 5, వ్యయం 5, పూజితం 3, అవమానం 1. గురుడు ఈ సంవత్సరం 13/5/2025 వరకు వృషభ రాశి యందు, తదుపరి 14/5/2025 నుండి 17/10/2025 వరకు మిథున రాశి యందు సంచారం చేయును. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 18/10/2025 నుండి కటక రాశి యందు సంచారం చేయును. శని ఈ సంవత్సరం నుండి 28/3/2025 వరకు కుంభరాశి యందు, 29/3/2025 నుండి మీనరాశి యందు సంచారం చేయును. రాహువు ఈ సంవత్సరం 17/5/2025 వరకు మీనరాశి యందు, 18/5/2025 నుండి కుంభరాశి యందు సంచారం చేయును. 18/5/2025 నుండి సింహరాశి యందు సంచారం చేయును. అదృష్టము పూర్వాభాద్ర నక్షత్రముల పుష్యరాగమును, ఉత్తరాభాద్ర నక్షత్రములకు నీలము, రేవతి నక్షత్రములకు పచ్చరాయి ఉంగరమును ధరించవలెను. ఈ రాశి వాళ్లకు 1, 3, 4, 5, 7, 9 సంఖ్యలు గల రోజుల యందు ప్రయాణం చేసి ధనలాభం కలుగును. మంగళ, బుధ, గురు, శుక్ర వారములు కొత్త పనులు ప్రారంభిస్తే జయముగా నుండగలరు. స్టార్ సంఖ్య 3. నక్షత్ర ఫలము పూర్వాభ నక్షత్రము 4వ పాదం వారికి ఆరోగ్యము బాగుగా ఉండును. అధికారులు ఒత్తిడి, కొంత వృధాధనం ఖర్చు అగును. ఉత్తరాభ నక్షత్రం వారికి రావాల్సిన బాకీలు వచ్చును. మిశ్రము స్పందన ఇంటి యందు శుభం. రేవతి నక్షత్రం వారికి చరాస్తులు మార్పు రావాల్సిన ధనము చేతికి వచ్చును. ధనము ఈ రాశి వారులకు జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి మాసాలు ధనలాభం కలుగును. 1, 2, 5, 9 తేదీలు ఆది, సోమ, మంగళవారము, గురువారముల యందు ప్రయాణము అధిక లాభము ధనయోగమును కలుగును.